ఆ యువకుడు ఎంబీఏ చదివాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని వదిలేశాడు. పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెత తన మదిలో మెదిలి దానినే తన వ్యాపారంగా మలుచుకుని ఉపాధి పొందుతున్నాడు. హనుమకొండలోని సుధానగర్కు చెందిన సుధాపాటి పున్నం చందర్ లక్షల పెట్టుబడి పెట్టకున్నా లక్షణమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. పెద్దల మాట చద్దన్నం మూట అనే నానుడిని ఆదర్శంగా తీసుకుని దాన్నే వ్యాపారంగా మలుచుకున్నాడు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చద్దన్నం తినేవారు. ఈ ఆహారం ఎంతో ఆరోగ్యకరం. పున్నం చందర్ మిల్లెట్స్ తో చద్దన్నం తయారు చేసి స్వయం ఉపాధి పొందుతున్నాడు. పున్నం చందర్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మార్కెటింగ్ చదివారు. ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరారు. సొంతంగా ఏదైనా చెయ్యాలి అని తపన పడేవారు. ఉద్యోగం మానేసి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. రోజు సాయంత్రం ఇంటి వద్ద చిరుధాన్యాలతో చద్దన్నం తయారు చేస్తున్నారు. రోజు సాయంత్రం మట్టి పాత్రలలో మిల్లెట్స్ వేసి పాలు పోసి పెరుగు తోడు వేస్తారు. మరుసటి రోజు ఉదయం ఈ ఆహారాన్ని విక్రయిస్తున్నారు. ప్రజలు కూడా మిల్లెట్స్ చద్దన్నం తినడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయిల్ ఫుడ్ తినేదానికంటే ఇదే బెస్ట్ అని దాదాపు రెగ్యులర్ గా తీసుకోబోతుంటాం. దీనివల్ల మాకు కూడా అంటే మార్నింగ్ అవర్స్ హెల్తీగా ఉంటుంది. ఈ ప్రోబయోటిక్ ఫుడ్ అన్నది ఈ రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు అన్నాయి. ఇది మన పూర్వకాలంలో వాడేవాళ్ళు. ఇది యాక్చువల్ గా ఇది నైట్ పూట పెట్టేసి మార్నింగ్ తినడం వల్ల అది ప్రోబయోటిక్ బాడీలో ఇంక్రీజ్ అయ్యి మనకు షుగర్, డయాబెటిక్ అట్లాంటివి ఉన్నాయో దానివల్ల సమస్యలు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇడ్లీ దోశ తినేదానికంటే ఇది చాలా మంచిది. హెల్త్కి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు షుగర్ లెవెల్ అన్నది విత్ ఇన్ లిమిట్స్లో ఉంటుంది. ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా మంచిది ఇది. తల్లి, భార్య తోడ్పాటుతో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేస్తున్నారని పున్నం చందర్ చెప్తున్నారు. చద్దన్నం కాన్సెప్ట్ తోని ముందుకు వచ్చాను వరంగల్కి. అంతకుముందు మార్కెటింగ్ జాబ్ చేసేది నేను. మార్కెటింగ్ జాబ్ నాకు మంచిగా అనిపించక బిజినెస్ దిగుదామని చాలా ఆలోచించిన. మన మిల్లెట్స్ మన చద్దన్నంతో కాన్సెప్ట్ తోని ముందుకు వచ్చాను. ఇప్పుడు తినే ఫుడ్ వల్ల 20 సంవత్సరాల లోపు వాళ్ళకి కూడా షుగర్, థైరాయిడ్, బీపీ అందరికి అన్ని వస్తున్నాయి. అందుకే ఆ డిఫరెంట్ తో కాన్సెప్ట్ తోని మన మిల్లెట్స్ అంతే పూర్వకాలం తినే తాతల ఫుడ్ తీసుకురావాలి. మన దగ్గర ఏమేమి మిల్లెట్స్ ఉంటే అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, అంటు కొర్రలు మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు వేడి పొంగలు కూడా దొరుకుతాయి. ఇంకొకటి అంతే, ఇది ఒక్కొక్కటి తినడం వల్ల ఒక్కొక్క డిఫరెంట్ ఉంది. ఇప్పుడు అరికెలను తినడం వల్ల బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. హార్ట్ అటాక్లు రాకుండా కాపాడుతుంది. అంటుకొర్రలు డయాబెటిక్, మలబద్ధకము దానికి సంబంధించింది ఉంది. ఇంకా ఊదలు అంతే జీర్ణశక్తి మెరుగుని పెంచుతుంది. సామలు అంతే మన బాడీని శక్తిని ఇస్తుంది. మన ఒక్క ప్లేట్ తింటే మధ్యాహ్నం వరకు డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. హెల్తీ ఫుడ్, నో ఆయిల్, నో మసాలా. ఊదలు, సామలు, ఆర్కెలు, పచ్చజొన్నలది, రాగిది, సద్దన్నం ఇవన్నీ వండుతాం. మేము ఇవే తినేది. ఇంకా ఆర్కెలు, కొర్రలు రెండు కలబోసి పండగ వస్తేనే వరి అన్నమని సంబరపడేది పిల్లలం. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నా కొడుకు చెప్పిన సార్ ఇక చేసేసిన అన్నీ మా ఏదైనా బాగున్నాయని జనాలు వచ్చి తినిపోతుండ్రు. రోజుకు 4 నుంచి 5,000 రూపాయల వ్యాపారం చేస్తున్నారని, ఖర్చులన్నీ పోను రోజుకు 2,000 మిగులుతాయని చందర్ చెప్తున్నారు. ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందించడం తనకు ఎంతో తృప్తిగా ఉందని తెలిపారు.